హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ క్రికెట్. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మరోసారి తన అసహనాన్ని బయటపెట్టాడు. పూణేలో భారత్తో జరిగిన 4 టీ20లో శివం దూబేని తీసుకోవడమే కాకుండా అతని గైర్హాజరీ కూడా టీంకు మేలు చేసింది. దూబే బ్యాటింగ్తో ఆకట్టుకోగా అతని స్థానంలో వచ్చిన కన్కషన్ సబ్స్టిట్యూట్ హర్షిత్ రాణా బౌలింగ్తో అదరగొట్టాడు. అయితే ఇది లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ కాదని బట్లర్ ఘాటుగా స్పందించాడు. శివం దుబే తన బౌలింగ్ వేగాన్ని 25 మైళ్ళు పెంచుకున్నాడో లేక హర్షిత్ రాణా బ్యాటింగ్లో విపరీతంగా మెరుగుపడ్డాడో అంటూ తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచాడు బట్లర్. ఇది సరిపోయే మార్పు కాదని, దీని గురించి మేము అంగీకరించలేదు. ఇది ఆటలో భాగమే అయినా మేము గేమ్ గెలవాల్సిన అవసరం ఉంది, కానీ ఈ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నాం. మ్యాచ్ తర్వాత మాట్లాడిన బట్లర్ టీమిండియా నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశాడు. భారత్ 15 పరుగుల తేడాతో గెలిచి 5 మ్యాచ్ల సిరీస్ని 3-1తో కైవసం చేసుకుంది. భారత బ్యాటింగ్లో దూబే 53 పరుగులతో ఓ దుమ్ము దులిపే హాఫ్ సెంచరీ చేశాడు. చివరి బంతికి రన్అట్ అయ్యే ముందు 19.5 ఓవర్లో అతని హెల్మెట్పై బంతి తాకింది. దీంతో భారత జట్టు కన్కషన్ మార్పుగా రాణాను తీసుకురాగా బట్లర్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. నేను బ్యాటింగ్ రావడంతో హరీష్ ఎవరి కోసం వచ్చాడు అని అడిగాను. అప్పుడే కనుక్కున్నాను అతను కన్కషన్ రీప్లేస్మెంట్ అని, కానీ ఇది సరిపోయే మార్పు కాదు. ఎంపైర్లు చెప్పారు, మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారని. ఇప్పుడు మేము జవగల్ శ్రీనాథ్ను సంప్రదించి పూర్తి క్లారిటీ కోరతామని బట్లర్ చెప్పాడు. ఐసీసీ నియమాల ప్రకారం కన్కషన్ మార్పుకు మ్యాచ్ రిఫరీ ఆమోదించాలి. ఈ మార్పు జట్టుకు ఎక్కువ ప్రయోజనం కలిగించేలా ఉండకూడదు. ఐసీసీ మ్యాచ్ రిఫరీ కన్కషన్ రీప్లేస్మెంట్ ఆటగాడు అనుకున్న భూమికను పోషించేటప్పుడు అతని జట్టుకు అసమాన ప్రయోజనం కలిగిస్తుందని భావిస్తే మార్పుపై కొన్ని షరతులు విధించవచ్చు అని ఐసీసీ నియమాల్లో ఉంది. హర్షిత్ రాణా టీ20 క్రికెట్లో తొలిసారి ఆడాడు, కానీ అతను తన బౌలింగ్తో ఇంగ్లాండ్కి షాక్ ఇచ్చాడు. లియామ్ లివింగ్స్టన్, జాకబ్ బేత్వేల్, జెమీ వాటర్లను అవుట్ చేసి మ్యాచ్లో కీలక ప్రదర్శన ఇచ్చాడు. అతని బౌలింగ్తో ఇంగ్లాండ్ 62 పరుగులకు 0 వికెట్ల నుంచి 166 పరుగులకు ఆల్అవుట్కి పడిపోయింది. మేము రాణా కారణంగా మ్యాచ్ కోల్పోలేదు, కానీ అతను భారత్కు సహాయం చేశాడని బట్లర్ అసహనం వ్యక్తం చేశాడు. భారత జట్టు మాత్రం నియమాల ప్రకారమే అన్నీ జరిగాయని అంటుంది. భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్ మాట్లాడుతూ, శివం తలకి బంతి తగిలింది, అతనికి తలనొప్పి లక్షణాలు కనిపించాయి. మా జట్టు మ్యాచ్ రిఫరీకి మార్పు కోసం ఒక పేరుని సూచించింది. తర్వాత రెఫరీని నిర్ణయం తీసుకున్నారు. హరీష్ డిన్నర్ చేసుకుంటూ ఉండగా అతన్ని హుటాహుటిన ఫీల్డ్కి పంపించాం. మేము మోసగించలేదు, అన్నీ ఐసీసీ నిబంధనల ప్రకారమే జరిగాయని చెప్పదలుచుకున్నాం అని స్పష్టం చేశాడు. ఈ వివాదం 5 మ్యాచ్ల సిరీస్లో చివరి టీ20కి ముందు మరింత రసవత్తరంగా మారింది. ఈ గేమ్ ముంబై వాంఖేడే స్టేడియంలో ఆదివారం జరగనుంది. భారత్ ఇప్పటికే సిరీస్ను 3-1తో సొంతం చేసుకున్న ఇంగ్లాండ్ ప్రతిష్ట కోసం ఆడనుంది. చూడాలి ఈ వివాదం ఇంకా ఎలాంటి మలుపులు తీసుకుంటుందో. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.